ఇవన్నీ కంటిన్యూషన్ వర్సెస్ ప్రియమైన వాళ్ళారా. కొలసీలకు రాసిన పత్రికలోని దీని తర్వాత దీని కంటిన్యూషన్ ఏముందో చూడండి. ముందేమో సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను, ఆయన యందు సృజింపబడిను సర్వము అనేటటువంటిది మనం చూసాము. ఇప్పుడు 17వ వచనంలో ఏమని చూద్దాం. అండ్ హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్, హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్. ఈ 17th వర్స్ చూద్దాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే అనాది కాలంలో సృష్టి ఏది కూడా సృజింపబడక ముందు కూడా ఈ దేవుడు ఉన్నటువంటి వాడు. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూడండి ఎంత సత్యమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయో. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్త సృష్టికి ఆయనే ఆధారభూతుడని వ్రాయబడి ఉన్నది ప్రియమైన వారలారా. తర్వాత 18th వర్స్ కూడా చూసుకుందాం. అందులో ఏముందో కూడా నేర్చుకుందాము.